తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నందమూరి వంశవీరాభిమానులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ దిగేశాడు ఎందుకు దిగేశాడు రైతు బిడ్డగా నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాలో ఎద్దుల బండి మీద సవారీ చేస్తూ వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఆర్టీఎస్ రైట్ కెనాల్ గాని గుండ్రేవల ప్రాజెక్టు గాని అదేవిధంగా వేదావతి గాని 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ఈ ప్రాంతంలో రైతులు సస్యశ్యామలంగా పంటలు పండించుకోవాలనే ఉద్దేశంతో అలు పేరుగలి నాయకుడుగా అభివృద్ధి చేసినటువంటి అపర భగీరథుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సభా ప్రాంగణానికి వస్తున్నారు. స్వాగతం, సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ అధినేత, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వారు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణ నేత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం. స్వాగతం, సుస్వాగతం. మన నాయకుడు, మన ప్రియతమ నాయకుడు సభా ప్రాంగణానికి విచ్చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఇరు పార్లమెంట్ అధ్యక్షులు గౌరవ వెంకటరెడ్డి గారు, సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు, వేదిక మీద ఆశీస్సులైనటువంటి ఇరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధినేత మహారథులకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే మన మంత్రాలయ నియోజకవర్గం తిక్కారెడ్డి గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం కుటుంబ సభ్యుల్ని. గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ మన ప్రాంగణానికి విచ్చేయడం జరిగింది.
వేదిక మీదకు నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు గౌరవ వెంకటరెడ్డి గారిని, కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారిని, పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్గం కె కృష్ణమూర్తి గారు, అన్ని నియోజకవర్గ ఇరు పార్లమెంట్ అతిరథ మహారథులందరినీ వేదిక మీద ఆహ్వానిస్తూ సుస్వాగతం స్వాగతం. చిత్తూరు జిల్లా అమర్నాథ్ రెడ్డి గారు మాజీ మంత్రివర్గం కూడా వేదిక మీద రావడం, కర్నూలు జిల్లా స్వాగతం సుస్వాగతం. మన నాయకుడు మనందరికీ దశ దిశ నిర్దేశం చేసి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనికి మాలిన పరిపాలనని ఈ రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, ముఖ్యమంత్రిగా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి మన కర్నూలు జిల్లా నుంచి తిరుగులేని మెజారిటీతో అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశంలో దశ దిశ నిర్దేశం చేయడానికి మన నాయకుడు వేదిక మీదకి వస్తున్నారు. దయచేసి స్టేజ్ మీద ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, పోటీ చేసినటువంటి అభ్యర్థులు, పార్లమెంట్ పోటీ చేసిన అభ్యర్థులు తప్ప మిగతా వాళ్ళందరూ దిగి సహకరించాలా. దయచేసి ఆ వెనక ఉన్న కింది దిగాలి. స్టేజ్ బాగలేదు ప్లీజ్. అందరూ దయచేసి పంపిన ఆ వెనక ఉండకూడదు. ఉన్న వాళ్ళకి దయచేసి కూర్చోవాలి అందరూ ప్లీజ్. అందరం మనందరం ఎంతో ప్రేమతో మన నాయకుడిని చూడడానికి రావడానికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్కరు దయచేసి ముందున్న వాళ్ళు దయచేసి కూర్చోవాలి. వేదిక ముందున్నటువంటి నాయకులు దయచేసి కార్యకర్తలు కూర్చోవాలి. దయచేసి ముందున్న వాళ్ళు దయచేసి కూర్చోవాలి. దయచేసి వెనక ఉన్నటువంటి కార్యకర్తలకు, అభిమానులకు, కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మళ్ళా కనపడకుండా ఇబ్బంది. దయచేసి ముందున్న వాళ్ళందరూ దయచేసి కూర్చోవాలి. తమ్ముళ్ళు కూర్చోవాలి దయచేసి ముందున్న వాళ్ళు. ఎంతో సేపు నుంచి మనం వేచి చూస్తున్నటువంటి తరుణం, మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద నుంచి, కర్నూలు గడ్డ మీద నుంచి మనందరినీ ఉద్దేశించి దశ దిశ నిర్దేశించేటువంటి ప్రసంగాన్ని వినబోతున్నాం. మీడియా సోదరులు దయచేసి సహకరించాలా. మీడియా సోదరులు కూడా కూర్చోవాలా. దయచేసి అన్నగారు మీరు నమస్కారం పెడుతున్నారు, వెనకాల ఇంకా పెద్ద నమస్కారం పెడుతున్నారు కనపడలేదు. దయచేసి కూర్చోవాలి. దయచేసి
గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం. పార్టీ వ్యవస్థాపకులు గౌరవనీయులు నందమూరి తారక రామారావు ఘన నివాళులర్పిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరడం జరుగుతున్నది. ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అయం భగవాన్ వృషశైలాధిప ఏవ దైవదన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవదన్నః ఫణిశైలాధిప ఏవ దైవదన్నః భగవాన్ వెంకట ఏవ దైవదన్నః శ్రీ శ్రీనివాస పరదైవదన్నః శ్రీ శ్రీనివాస పరమందదన్నః శ్రీ శ్రీనివాస కులదైవదన్నః శ్రీ శ్రీనివాస పరమాగదర్నః వక్రాబ్జే భాగ్యలక్ష్మీః కరతలకమలే సర్వదా దానలక్ష్మీః దోర్దండే వీరలక్ష్మీః హృదయధరవిజయ భూతకారుణ్యలక్ష్మీః ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీః సర్వాంగే సౌమ్యలక్ష్మీః వయదు విజయదా సర్వసామ్రాజ్యలక్ష్మీః శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిదయేర్తినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళ శతమానం భవతి సదాయు పురుషః శతేంద్రియ సేవేంద్రియే శ్రీదేవి భూదేవి తమిళ శ్రీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణనుగ్రహేణ రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయఫలప్రదాదిత్వర శీఘ్రమేవ ఆంధ్రప్రదేశ్ రాజ్యాయాం అధికార పదవీ ప్రాప్తిరస్తు. మంత్రాలయం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారు, అదేవిధంగా ముస్లిం నాయకుడు సలాదర్ గారు దగ్గరలో ఉంటే మీటింగ్ అయిన తర్వాత వారికి మన ప్రీతమ నాయకుల వారు కండగొప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. దయచేసి దగ్గరలో ఉండాల్సిందిగా స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. శేఖర్ పంపిస్తాడు పెట్టు కర్నూలు జిల్లాకు వచ్చిన మన ప్రీతమ్మ నాయకులు గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారు తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కలిసి
కార్యకర్తలతో నాయకులతో కలవడానికి మన జిల్లాకు వచ్చాడు. వారి జిల్లాకు వచ్చినందుకు మీ అందరి తరఫున అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీల తరఫున స్వాగతం సుస్వాగతం తెలుపుతూ మన నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాల నుంచి కూడా ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు, తెలుగుదేశం సైన్యము, మహిళా సోదరి మనులకు, పాత్రికేయ సోదరులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత 3 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ అన్ని రకాలుగా నిత్యావసర వస్తువులు అయితేనే, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అయితేనేమి విపరీతంగా పెంచుతూ ప్రజలపై అన్ని రకాల పన్నుల భారం పెంచుతూ ఏ ఒక్క వర్గానికి కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారు. అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా జరిగింది. ప్రత్యేక హోదా అని చెప్పి అధికారంలోకి వచ్చింది. ఏ హోదా లేకుండా ఈ రోజు రాష్ట్రము ఇబ్బందుల పాలై రాష్ట్రాన్ని కేంద్రం అందరూ తలమూలు కలిగి తలకాలు తాకట్టు పెట్టినట్టు జరుగుతోంది. అలాగే రైతు ప్రభుత్వం అనేవారు రైతులకు కూడా ఎక్కడా కూడా రైతులను గిట్టుబాటు ధరలు లేవు, పండించిన పంటకు ధరలు లేవు, ఎరువులు కొందము అంటే డబల్ రేట్ అయినాయి. అన్ని రకాలుగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు సబ్సిడీ మీద ట్రాక్టర్లు కానీ, అలాగే స్ప్రింక్లర్లు కానీ, మోటార్లు కానీ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అటువంటివి ఏమీ లేవు. అలాగే మైనార్టీ సోదరులకు ఇసుక లేనందువల్ల ఎన్నో రకాలుగా ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇసుక కొరత వల్ల రాష్ట్రం మత్తులాతులమైంది. దాదాపు భవన కార్మిక నిర్మాణాలను కూడా కుప్పకూలిపోవడం జరిగింది. అలాగే స్టేజ్ దిగాలి, దయచేసి స్టేజ్ అనుకున్న వాళ్ళని దిగాలి, స్టేజ్ అనుకున్న దిగాలి. ఎవరు కూడా ముందుకు రావద్దండి దయచేసి. ప్లీజ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరు కూడా తాను రావడానికి ముందుకు రావద్దండి దయచేసి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు తిరుగుతున్నారు. బాదులు కార్యక్రమం వల్ల ప్రజల్లో ఎంతో రెస్పాన్స్ వస్తుంది, మహిళల్లో కూడా ఎంతో రెస్పాన్స్ వస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో ఇంకా బాగా చొరవ తీసుకుపోవాలని చెప్పేసి మన ప్రీతం నాయకులు గారు మన కర్నూలు జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు రావడం జరిగింది. వారి సందేశాన్ని విని మనం అందరం కూడా రేపు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సైకిల్ గుర్తుకు ఓటు వేయించడానికి మీరు అందరూ కృషి చేయాలని తెలియజేసుకుంటూ అందరం సమయాన్ని పాటించి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు విని మనందరం పాటించడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా నియోజకవర్గ అందరు నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జి గౌరవనీయులు పెద్దలు శ్రీ సోమశెట్టి వెంకటేశ్వర మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దయచేసి వేదిక మీద కొద్దిగా పెద్దలు పూజలు మన ప్రియతమ కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఈ రోజు కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు అఖండ స్వాగత పలికిన సోదరులందరికీ ఉదయపూర్వక నమస్కారం చేస్తూ మీకందరికీ ఒకటే విజ్ఞప్తి, రాబో రోజుల్లో మంచి రోజులు కావాలి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వం కింద మళ్ళా మనం అధికారం వస్తే మంచి జరుగుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, రాక్షస రాజ్యం పోవాలి, మంచి నాయకుడు రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా. ఇది ప్రతి ఒక్కరి కళ. ఎక్కడ చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏ ఊరి పోయినా బ్రహ్మరథం పడుతున్నారంటే ఇవాళ జైలు కొడుతున్నారంటే జగన్ పని అయిపోయింది. జగన్ ఇంకా పరారు. ఇంటికి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, జగన్ పారదోరాలి. ఇది సత్యం, నగ్న సత్యం. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కష్టపడి ఏ మండలం, ఏ గ్రామాలలో కష్టపడి మన నాయకుని యొక్క నాయకత్వం కింద అందరు పనిచేస్తే మనందరం కూడా అధికారం రావడం సత్యం. ఎక్కడ చిన్న ఉన్నా సర్దుకొని మన నాయకుడిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కష్టపడి పనిచేద్దాం. రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వంటి రాక్షసుడు, దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి పనికిరాడు. ఈ రోజు నుంచే ఈ సభా వేదిక నుంచే మళ్ళా అన్న చంద్రబాబు నాయుడు కాబోయే సీఎం అని కూడా తెలియజేస్తూ గౌరవనీయులు పూజలు మన కాబోయే ముఖ్యమంత్రి గారు
నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంది కోరుతున్నాము. దయచేసి వెనక సైడ్ అందరు నిలబడినారు, డిస్టర్బ్ అవుతుంది. అందరు కూర్చొని విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ ఎవరు నిలబడద్దని దయచేసి. సార్ బ్యాక్ సైడ్ అందరు కూర్చోండి ప్లీజ్, నిలబడద్దు. బ్యాక్ సైడ్ కూర్చోండి సార్ ప్లీజ్, అందరు కూర్చోవాలి. ఎక్కడ కూర్చోండి సార్ ప్లీజ్, కూర్చోండి. బ్యాక్ సైడ్ కూర్చోండి సార్ ప్లీజ్, కూర్చోండి. అన్న అక్కడ ఆపండి, అన్న ఆపండి సార్ మాట్లాడండి. దయచేసి బ్యాక్ సైడ్ కూర్చోండి సార్, నిలబడద్దు, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. బ్యాక్ సైడ్ కూర్చోండి, కూర్చోండి సార్ ప్లీజ్, కూర్చోండి. కింద అక్కడ కూర్చోండి. ఓకే. తర్వాత తీసుకుంటారు, కొంచెం తర్వాత తీసుకుంటాం. నేను చాలా సార్లు కర్నూలుకు వచ్చాను, కానీ నలభై సంవత్సరాలుగా ఎప్పుడూ చూడని ఉత్సాహం మీలో చూస్తున్నాను. తమ్ముళ్ళు, వేదికపై ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలందరికీ, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క ఇంటికి రీచ్ అవ్వాల్సిన ప్రోగ్రాం బాదుడే బాదుడు. ఈ బాదుడే బాదుడులో మనము బాధితులమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బాధితులే, ప్రజలు కూడా బాధితులు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, గట్టిగా చెప్పాలి. బాదుడే బాదుడు అంటే గట్టిగా మీరు కూడా చెప్పాలి. బాదుడే బాదుడు చెప్పి చెప్పి అలవాటు అయిపోయింది. మీరు కూడా మీకంటే కూడా ప్రజలు మనకి చెప్తున్నారు. మనం పోతా ఉంటే బాదుడే బాదుడు అంటున్నారు. బాదుడే బాదుడు, బాదుడే బాదుడు. ఈరోజు ఈ మీటింగ్ చూస్తా ఉంటే మనం మామూలుగా మే 27, 28, 29 ఒకప్పుడు, ఈసారి 27, 28 మహానాడు పెట్టుకుంటాం. ఈ రోజు కర్నూలులో ఈ మీటింగ్ జరిగిందంటే ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసినటువంటి బాబు ఆ పైన దిగండి అమ్మా, పైన దిగండి, దిగో దిగండి. అది ఇబ్బంది అవుతుందమ్మా ప్లీజ్. మైక్ దెబ్బతింటుంది, దిగేయండి. అభిమానం ఉత్సాహం ఎక్కువైపోతే సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. నిన్న కడపలో అయితే చాలా సమయం మైక్ పని చేయాల. మీరు కూడా అక్కడ ఎవరో మైక్ కాడ మాత్రం ఎవరు ఉండద్దు, అందరూ దిగేయండి.
ఈ రోజు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నా కుటుంబ సభ్యులకి 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు, భుజాలు అరిగిపోయే విధంగా జెండా మోశారు, ఎన్నో త్యాగాలు చేశారు. ఓసారి కుటుంబ సభ్యుల్ని ఈ రాజకీయం కోసం ప్రత్యర్థులు బలిగొంటే ఆ కుటుంబం అంతా అంకితమైన భావంతో తెలుగుదేశం పార్టీకి చేశారు. 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పూర్తి చేసుకున్నాం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషన్ మీరు చూస్తే తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేశారు, కుయుక్తులు పన్నారు, పార్టీని దెబ్బతీయాలనుకున్నారు. దెబ్బతీయాలనుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వస్తా ఉంది. అందుకనే ఇంకో పక్క ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం అంటే అందరూ కూడా యుక్త వయసులో ఉంది పార్టీ. ఇంకో పక్క మే 27, 28 ఒంగోలులో మన మహానాడు పెట్టుకున్నాం. ఈ మహానాడు ద్వారా రాబోయే ఒక సంవత్సరంలో ఏం చేస్తామో చెప్తూనే ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఏంటని కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజా సమస్యల పైన కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో రాబోయే సంవత్సరం మన నాయకుడు పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది. 100వ జయంతిని జరుపుకుంటున్నాం. అది ఒక చరిత్ర, ఒక యుగ పురుషుడు పుట్టిన నేల, ఒక యుగ పురుషుడు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది శాశ్వతంగా తెలుగు జాతికి అంకితం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. అదే సమయంలో ఈ రోజు నేను రాష్ట్రం అంతా తిరుగుతున్నాను. మామూలు కాదు, ఓసారి బాధ, ఆవేదన, తెలుగు జాతికి జరిగిన నష్టం, ఆంధ్రప్రదేశ్ లో ప్రజానీకం పడుతున్న బాధలు చూస్తే గుండె తరక్కపోతుంది. 3 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా కంటే భయంకరంగా జగన్మోహన్ రెడ్డి పాలన. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఒక పక్క బాధుడే బాధుడు, ఇంకో పక్క విధ్వంసమే విధ్వంసం, ఇంకో పక్క భవిష్యత్తు అంధకారంగా, ఎక్కడికక్కడ వేధింపులే వేధింపులు, ఇంకో పక్క అప్పులే అప్పులు. ఏం చెప్పాలి తమ్ముళ్ళు? ఈ రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ పైన కేసులు పెట్టారు. నేను అడుగుతున్నా పోలీసుల్ని, ఇక్కడే చూశారు మా సైనికులందరినీ. తెలుగుదేశం పార్టీ సైనికులు ఇక్కడ ఉన్నారు. తప్పుడు కేసులు పెడితే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మేము కన్నెర్ర చేస్తే మీ పోలీసు వ్యవస్థ ఏమీ చెయ్యలేరు. తెలుగుదేశం పార్టీ ముందర ఈ జగన్మోహన్ రెడ్డి ఒక బచ్చా. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాం. నా జీవితంలో ఇలాంటి విధ్వంసాన్ని చేసే వ్యక్తిని, ప్రజల్ని వేధించి పైశాచిక ఆనందం పొందే వ్యక్తిని నా జీవితంలో చూడలేదు. ఒకటే హెచ్చరిస్తున్నా, నిన్న కూడా నేను ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ లో మా బ్యానర్లు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు కడతారా అని అడుగుతున్నా. అలాంటి పని చేస్తే నేను కూడా గుర్తుపెట్టుకుంటా, మీకు కూడా తగిన శాస్తి జరుగుతుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఎక్కడ పోయినా వివక్ష చూపిస్తున్నారు. రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి. నీకు నచ్చిన పార్టీకి పెద్ద పెట్టేసి ఎవరైతే ప్రజల కోసం పోరాడతారో వాళ్ళ పైన దాడి చేయాలన్నా, వాళ్ళని అడ్డగించాలన్నా మీకు శక్తి చాలదు.
తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుంది. ఏ మాత్రం కూడా బుల్లెట్ మారిగా దూసుకుపోతుంది తప్ప ఎదురిగే పరిస్థితి లేదు. ఏమంటారు తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. భయపడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తాటాకు చప్పుళ్లకు పొందేళ్లు భయపడతారు తమ్ముళ్ళు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల యొక్క తాటాకు తప్పుట్లకి తెలుగుదేశం పార్టీ సైనికులు భయపడరు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నిన్న కూడా కడపలో చూశాను, మన వాళ్ళని ఎయిర్పోర్ట్కి రానిరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం ఎయిర్పోర్ట్ లో కూడా రావచ్చు. అందరికీ ఒకటే రూల్ పెట్టండి. చట్టం అందరికీ ఉండాలి. చట్టం కొంతమందికి చుట్టం అయితే చుట్టం చేసిన వ్యక్తుల్ని నడి రోడ్లో నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు మీరందరూ బాధుడే బాధుడు కార్యక్రమం కింద ప్రజల్లోకి వెళ్తున్నారు. వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి చెప్పాలి, వాళ్ళలో చైతన్యం కావాలి, వాళ్ళకి అండగా ఉండాలి. ఒక నాయకత్వాన్ని మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఒక నాయకత్వాన్ని వాళ్ళకి ఇచ్చి ప్రజలకు జరిగే అన్యాయాన్ని ఎదుర్కొంటామని ఒక భరోసా మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే పనులు. ముందు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. అయినా భయపడలా. అచ్చెన్నాయుడు మొదలుకొని గ్రామ స్థాయి కార్యకర్తల వరకు సోషల్ మీడియాలో వచ్చిన కేసులు పెడితే ఇక్కడే జనార్దన్ ఉన్నాడు, జైలు కూడా పోయి వచ్చిన వీరోచితంగా పోరాడుతున్నాడు. ఒక గౌరవమైన కుటుంబం, ప్రజల కోసం పోరాడే కుటుంబం, దోపిడీ కుటుంబం కాదు. కానీ తప్పుడు కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి జైల్లో పెడితే దాన్ని కూడా ఒక సవాలుగా తీసుకున్నాడు తప్ప కుంగిపోలేదు, తగ్గిపోలేదు. అది జనార్దన్ రెడ్డి గారి గొప్పతనం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నా దృష్టిలో ఈ ప్రభుత్వం పైన పోరాడే ప్రతి ఒక్క కార్యకర్త ఒక వీరుడే, ఒక ఆశయం కోసం పోరాడే కార్యకర్త. రేపు రాబోయే రోజుల్లో కూడా మీ మీద కేసులుంటే నేను చూసుకుంటా. నా మీద కేసులు పెట్టారు, ఇంతవరకు అందరూ ముఖ్యమంత్రులు భయపడ్డారు. కానీ నేను తప్పు చేయను, నిప్పులాగా బతికా. అందుకే ఎవరు నా జోలికి రారు. సైకో జగన్ రెడ్డి నా జోలికి వచ్చాడు. నేను ఒకటే అడుగుతున్నా, ముందు ఎవరైనా తప్పు చేస్తే బయట చెప్పండి, సాక్ష్యాలు ఇవ్వండి. అప్పుడు మీరు ఏ చర్య తీసుకున్నా నేను దానికి ఏమన్నాం. మీ మారిగా అవినీతి చేసి డబ్బులు దోచుకొని తప్పుడు లెక్కలు రాసి అడ్డంగా దొరికిపోయి సిబిఐలో ఉండే నువ్వు మా మీద మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నా తమ్ముళ్ళు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ 3 రోజులు చూశాను, ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది, కోపం ఉంది. మామూలు కోపం కాదు, ఫ్రస్ట్రేషన్ ఉంది. ఇన్ని రోజులు బాధ అణుచుకున్నారు. ఒక్కోసారి బాధపడి దిక్కు తెలియని పరిస్థితి వస్తే ఏం జరుగుతుందని ఉదాహరణ నంద్యాలలో సత్తార్ కేసు. అంటే ఏం జరిగింది మీరు చూశారు. ఆయన బాధ చూసిన తర్వాత అతను భరించలేక అతను చనిపోవాలనుకున్నాడు. నేను చనిపోతే నా భార్యని చెడగొడతారని వీళ్ళు మాట్లాడిన మాటలు విన్న తర్వాత అతను భార్యను కూడా తీసుకెళ్లిపోదాం అనుకున్నాడు. ఇద్దరు చనిపోతే పిల్లలు అనాథలైపోతారు, ఎవరు చూసుకుంటారని పిల్లల్ని కూడా చంపేసుకోవాలని నిర్ణయించుకొని నలుగురు పోయి బలవంతపు మరణం ఒక ట్రాక్ మీద పోయి రైలు కింద పడి చనిపోయారంటే అర్థం చేసుకున్నారని అడుగుతున్నా మిమ్మల్ని. మనకు అర్థమైంది, ఈ ఉన్మాది జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు.
సామాన్యంగా తీసుకున్నాడు. మీ తండ్రి చనిపోతే 5 ఏళ్లు ఓదార్పు యాత్ర చేసిన మీరు సత్తారు కుటుంబానికి గెస్ట్ హౌస్ పిలిపిస్తారా? మీరు ఇదే ఓదార్పు అని అడుగుతున్నా. అందుకే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇతను పైశాచిక ఆనందం పొందుతున్నాడు. అలాంటి పైశాచిక ఆనందం పొందే వ్యక్తులకి గుణపాఠం చెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉందని మరొకసారి గుర్తు చేస్తున్నా. ఈ రోజు కూడా చూసాం గుంటూరులో ఒక సామూహిక మానభంగాలు. ఏమైంది రాష్ట్రానికి? నిన్న నాయుడుపేటలో 6 సంవత్సరాల బాలిక పైన ఒక వృద్ధుడు అత్యాచారం. ఏంటివన్నీ? ఇన్నామని అడుగుతున్నా. ఎప్పుడు ఇల్లా అంటే ప్రజలంతా భయపడిపోయారు. ఎప్పుడైతే నేను శ్రీకాకుళంలో బాధుడే బాధుడు కార్యక్రమం కింద శ్రీకారం చుట్టానో అక్కడి నుంచి ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది, ఒక హోప్ వచ్చింది. ఎప్పుడైనా జీవితంలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, అపనమ్మకం ఉండి సమస్యల సుడిగుండంలో ఉంటే వేరే మార్గం లేకపోతే ఆత్మహత్య శరణమని సరిపోతారు స్పర్రాది మూమెంట్ లో. అదే గాని ఒక నమ్మకం వచ్చి ఈ సమస్య ఉంది, నేను అధిగమించగలుగుతాను అనే ఒక భరోసా ఉంటే వీరోచితంగా పోరాడతారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ, ఎవరు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకోవడానికి వీలు లేదు, ఎవరు కష్టపడడానికి వీలు లేదు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వాళ్లకు భరోసా ఇచ్చే బాధ్యత, వాళ్ళ ప్రాణాలు కాపాడే బాధ్యత, వాళ్ళ శీలానికి రక్షణ ఇప్పించే బాధ్యత మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒక రక్షకులుగా ఉండాలి, పోరాట వీరులుగా ఉండాలి. ఆ పోరాటానికి నేను ముందుంటా. మా కార్యకర్తకు ఏమైనా అయితే నా ప్రాణం మీ ప్రాణానికి ఇచ్చి కాపాడుకుంటాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా లేదా? కాపాడుకోవాలంటే వీరోచితంగా పోరాడాలా లేదా? అన్యాయాన్ని ఎదిరించాలా లేదా? తమ్ముళ్ళు, నిన్న ఈరోజు వస్తున్నా పిల్లలు ఊర్లో వస్తా ఉంటే ఎదురొచ్చి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని ఈ జెండా మమ్మల్ని కాపాడుతుందని, మా భవిష్యత్తుకు నాంది పలుకుతుంది, మళ్ళీ భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని ముందుకొచ్చి మనల్ని స్వాగతించే పరిస్థితికి వచ్చారు. తల్లులు పిల్లల్ని భుజాల పైన పెట్టుకొని, ఏ తల్లి అయినా పిల్లల కోసం బతుకుతుంది. అలాంటి తల్లి నా బిడ్డకు భరోసాగా తెలుగుదేశం పార్టీ జెండా ఉండాలని మనకి ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారంటే అది నమ్మకం. వృద్ధులు వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ ఆశీర్వదిస్తూ నా తర్వాత తరాలు కూడా బాగుండాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ కాపాడాలని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సంఘటనలు నేను చాలా చూశాను. ఈ రాష్ట్రంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, బాధుడే బాధుడు వల్ల అన్ని కుటుంబాలకు నష్టం జరిగింది. ఎక్కడా లేనటువంటి ధరలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఎవరో కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు పక్కన మన బార్డర్ తెలంగాణలో ఉంది, పక్కన కర్ణాటక ఉంది. అక్కడ పెట్రోల్ ధర ఎంత, అక్కడ డీజిల్ ధర ఎంత, అక్కడ లిక్కర్ ధర ఎంత అని అడుగుతున్నా. ఎక్కడైనా సరే ఏం తమ్ముళ్ళు బూమ్ బూమ్ బీరుందా ఎక్కడన్నా ప్రపంచంలో? ఉందా అని అడుగుతున్నా. స్పెషల్ స్టేటస్ బ్రాండీ ఉందా ఎక్కడన్నా? ఎక్కడుందా? ఒక్క జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ఉంది. జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆయనే, హోల్సేల్ డీలర్ ఆయనే, షాప్ ఓనర్ ఆయనే, అమ్మేది ఆయనే, అమ్మిచ్చేది ఆయనే. వచ్చే కమిషన్ మొత్తం కొట్టేస్తాడు.
ఏంటి రాష్ట్రం? ఇసుక ధరలు ఎందుకు పెరిగాయి? ఎందుకు లెక్కలు వచ్చాయి? సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని అడుగుతుంది. 40 లక్షల కుటుంబాలు, భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడిపోయారు, కానీ కనికరం రాలా. ఈ రోజు రైతులు చితికిపోయారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దినానికి 3-4 రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే సిగ్గుండే ప్రభుత్వం అయితే రాజీనామా చేసి ఇంట్లో పోయి పడుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఏం చేసామా రైతులకి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి దగా చేశారో చర్చించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఏ రైతులు అడిగినా ఆ రైతే చెప్తాడని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. వీళ్లే కాదు, యువత మోసం చేశాడు. స్పెషల్ స్టేటస్ చేస్తా అన్నాడు. ఆ రోజు 25కి 25 ఎంపీలు గెలిపించమంటే 22 గెలిపించారు. ఇంకో పక్క 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు, 52 దాకా గెలిపించారు. నేను అడుగుతున్నా, ఈరోజు రాజ్యసభ మెంబర్లు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. ఎవరికి ఇచ్చారు తమ్ముళ్ళు రాజ్యసభ? చూశారా నిన్న? A1 A2కు ఒక మెంబర్ ఇచ్చాడు. ఎందుకు? A2ను కానీ సరిగా చూసుకోకపోతే A1 అవుట్. అతను గారి బయట అప్రూవర్ గా మారితే నెక్స్ట్ మూమెంట్ ఈయన జైలుకు పోతాడు. తర్వాత ఇంకోటి చూడండి, ఎవరికి ఇచ్చారు? వీళ్ళ సిబిఐ కేసులు ఆర్గ్యూ చేసే వ్యక్తికి కోట్ల రూపాయలు దోచిపెట్టి ఆయనకు ఒక రాజ్యసభ. ఇంకొక ఆయన ఇలాంటి లాబీ చేయడానికి బాంబే నుంచి ఇంకొక ఆయనకి ఇంకొక రాజ్యసభ. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రం మీ జాగీరాలు అడుగుతున్నా జగన్ రెడ్డిని. అవునా కాదా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా, ఇది అన్యాయం అవునా కాదా? తెలుగు వారి ఆత్మగౌరవానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎక్కడ మన ఆత్మగౌరవానికి దెబ్బ వచ్చినా ఖబర్దార్, జాగ్రత్తగా పెట్టుకోండి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఢిల్లీ పెద్దలు మన తెలుగు వారిని అవమానం చేశారంటే దాంతోనే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. నేను ఆత్మ గౌరవానికి తోడుగా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతే ప్రపంచంలో ఏ శక్తి మనల్ని ఏమీ చేయలేదని ముందుకెళ్లిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క ఆటోమొబైల్ మొత్తం దెబ్బతిన్నారు. ఓనర్స్ అంతా కూడా క్లీనర్స్ గానో లేబర్ గానో తయారయ్యే పరిస్థితికి వచ్చారు. వ్యాపారస్తులందరూ దెబ్బతిన్నారు. కూలీలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చారు. రైతు కూలీలు, కౌలు రైతులు కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. చదువుకునే పిల్లలు వాళ్ళ బాధ చూస్తే ఇక్కడ ఉద్యోగాలు రాకుండా బయట వెళ్ళిపోయి బయట చదువుకునే పరిస్థితికి వస్తున్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చారు. ఇంకో పక్క పెట్టుబడులు ఏమీ రావడం లేదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈ కర్నూలు జిల్లాకి ఈ 3 సంవత్సరాల్లో ₹1 పెట్టుబడి వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కరికి ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ టౌన్షిప్ 33,000 ఎకరాల భూమి హైదరాబాద్ కి ఒక సెటిలైట్ హబ్ గా తయారు చేయాలని బాంబే, బెంగళూరు, హైదరాబాద్ మధ్యలో కొన్ని హబ్స్ తయారు చేస్తే అది మొదటి స్థానంలో కర్నూలు ఉండాలని నేను కలడగాని ఇండస్ట్రీస్ కూడా 2-3 తీసుకొచ్చాం. పక్కనే తగడంచలో మెగా సీడ్ పార్కు శ్రీకారం చుట్టాం. ప్రపంచంలోనే అతి ముఖ్యమైన యూనివర్సిటీ IOA. ఆ యూనివర్సిటీ నుంచి వాళ్ళు కూడా కొలాబరేట్ చేసి విత్తనాలు ప్రపంచానికి సరఫరా చేయాలని, నర్సరీ కేంద్రంగా తయారు కావాలని
మనం ముందుకు పోతే అది గతి లేదు. ఎయిర్పోర్ట్ కట్టాం, ఉర్దూ యూనివర్సిటీ ఇచ్చాం, ఈ యొక్క కర్నూలులో అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. నేను అడుగుతున్నా, ఇవన్నీ జరుగుంటే కర్నూలుకి ఇబ్బంది వచ్చేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఇంకోటి అడుగుతున్నాను, గుండ్రేవలు ఏమైంది, ఆర్డీఎస్ ఏమైంది, వేదావతి ఏమైంది? సమాధానం చెప్పే ధైర్యం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు ఉందా అని అడుగుతున్నా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అన్నారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. కొండ 4 మంది వేస్తే ఉన్న 4 పోయినట్టు ముచ్చమర్రి నేనే తీసుకొచ్చాను. పోలవరం పూర్తి చేసి గోదావరి పెన్నా నదుల అనుసంధానం చేసి నాగార్జున సాగర్ నుంచి నేరుగా బనకచెర్లకు నీళ్లు తీసుకొస్తే రాయలసీమలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వస్తాయని కలలు కన్నాం. ఎప్పుడు కూడా కేఈ కృష్ణమూర్తి గారు వేదావతి పైన అందరి నీవా వెడల్పు చేయాలని ఎప్పుడూ పోరాడేవాడు. పత్తికొండ కాన్స్టిట్యున్సీలో అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలని కళ్ళగనేవాడు. అదే మాదిరిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా ఈ ప్రాజెక్టు రావాలని చెప్పి ప్రయత్నం చేసి అన్ని చేశారు. మనం శాంక్షన్ చేశాం. ఎందుకు అమలు చేయలేదో చెప్పే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా నేను అడుగుతున్నా. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఒక పక్క బాధుడే బాధుడు అన్ని ఇళ్లకు వెళ్ళాలి. వెళ్తారా లేదా? మీరు వెళ్తామంటే చేపైకి ఎత్తండి. మనం బాధుడే బాధుడు పెడితే వీళ్ళు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నారు. మనుషులు రారని భయపడిపోయి గడప గడపకు మన ప్రభుత్వం అన్నారు. అప్పుడు కూడా ప్రజలు ఎదురు తిరుగుతా ఉంటే ఇప్పుడు బస్సు యాత్ర అంట, రేపు గాలి యాత్ర. అంతే కదా? బస్సు యాత్ర అయినాక గాలి యాత్ర, గాల్లో తిరుగుతా ఉంటారు గాలి వాళ్ళు. ఏంటి విరాజకాలు? మీరు చేసిన తప్పులు ఒప్పుకోండి, చేసిన తప్పులు కరెక్ట్ చేయండి. లేకపోతే శ్రీలంకలో ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరుగుతుంది. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ధైర్యం ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజలకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎవరికి భయపడదు తెలుగుదేశం పార్టీ. అడ్డం వస్తే తొక్కుకుంటా పోతాం తప్ప ఎవరిని వదిలిపెట్టాం. నమ్మిన సిద్ధాంతం కోసం, రాష్ట్రం కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త పురస్కంధాల పైన ఉంది. అవునా కాదా? కాపాడుతారా లేదా? తమిళలో కొన్ని నిర్ణయాలు మనం చేశాం. హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి నడిపించాం. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 9 ఏళ్లలో ప్రపంచ పటంలో పెట్టాం. అది నా కోసం చేయలే, తెలుగు జాతి కోసం చేశా. ఒక ఎయిర్పోర్టు, ఒక ఔటర్ రింగ్ రోడ్డు, ఒక హైటెక్ సిటీ, ఒక సైబరాబాదు, ఒక జినాం వ్యాలీ అన్ని చేశాం. ఈ రోజు తెలంగాణకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలు అనుభవిస్తున్నారు. ఆ రోజే నేను ఒక నిర్ణయం చేశాను, భవిష్యత్తు ఐటీ కని మన పిల్లల్ని బాగా చదివించాలని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఈ రోజు ఏ సిటీకి పోయినా, ఏ కంపెనీకి పోయినా ఎక్కువ మంది ఉన్నారంటే తెలుగు వాళ్ళే ఉన్నారు తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దేశస్తుల కంటే మన వాళ్ళకి ఎక్కువ ఆదాయం వస్తా ఉంది. మీ ఊర్లో మీరు చూస్తారు, మీ ఊర్లో ఒక్కసారి వాచ్ చేయండి. మనం ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తే ఈయన ఇప్పించిన ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగం. మనం ఇచ్చిన ఉద్యోగాలు లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తే ఈయన ఇచ్చిన ఉద్యోగం ఎంత జీతం? ఆ ఉద్యోగాన్ని గొప్పగా చెప్తున్నానే, ఉద్యోగం ఇచ్చానని. అది మనకు ఇతనికి వ్యత్యాసం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఇతనికి పరిపాలన తెలియనటువంటి దద్దమ్మ. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల మీద చూస్తే లూటీ చేయడంలో సిద్ధహస్తులు. భూగర్భ ఖనిజ సంపద దోచేశారు. పేదవాళ్ళకి ఇండ్లని పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. ఇప్పుడు మధ్య తరగతికి ఇళ్లు కట్టిస్తామని నిన్నే నందికొట్కూరులో మీరు చూశారు. నందికొట్కూరులో 6 లక్షల ఎకరా రిజిస్ట్రేషన్ చేసింది 1 కోటి. ఎవడెప్ప సొమ్మని అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని మీరు దోచిన డబ్బులు కక్కించాలని లేదా అని అడుగుతున్నా. డాటెడ్ ల్యాండ్స్ ఉన్నాయి, అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, వందల వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారు. ఒకటే వార్నింగ్ ఇస్తున్నా, మళ్ళీ పోబోయేది ఈ ప్రభుత్వం, రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం. ఇవన్నీ ఎంక్వైరీ చేస్తా. ఎవరైనా అడ్డదుడ్డంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని కూడా వదిలిపెట్టని భూలోకంలో ఎక్కడున్నా మిమ్మల్ని పట్టుకొస్తా. తప్పులు చేయొద్దండి. మీ నాయకుడు మారికి అడ్డంగా దొరకద్దండి. దొరికితే మీ నాయకుడికి ఏ గతం మీకు కూడా అదే గతి. ఎవరో తప్పించుకోలేరు. ఇలాంటివన్నీ చేస్తున్నారు తమ్ముళ్ళు. అందుకే రాష్ట్ర ప్రజలు కోరుతున్నా, ఈ కార్యకర్తల సమావేశంలో మేముంటాం, వీరోచితంగా పోరాడుతాం. మీరు కూడా ఆశీర్వదించండి. మా కోసరం కాదు, మాకు అధికారం కోసరం కాదు. అధికారం నాకు కొత్త. మా తమ్ముళ్ళు ఎక్కడ పోయినా సీఎం అని అరుస్తున్నారు. ఏం తమ్ముళ్ళు, నాకు ముఖ్యమంత్రి పదవి కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిని. ఆ రికార్డు ఎవ్వరూ బ్రేక్ చేయలేరు ఇంకా జీవితంలో. నవ్య ఆంధ్రప్రదేశ్ లో మళ్ళా నేనే ముఖ్యమంత్రిని, మొదటి ముఖ్యమంత్రిని. అది కూడా బ్రేక్ చేయలేరు. నా ఆవేదన, నేను ఒక విజన్ ఇచ్చాను. 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పడమే కాదు, అమరావతిని మొత్తం ప్లాన్ చేశాం. కర్నూలుని ఒక ఇండస్ట్రియల్ హబ్ గా, అదే మాదిరిగా మంచి డెవలప్మెంట్ సెంటర్ గా తయారు చేసి ఇక్కడ ఉండే తమ్ముళ్ళకి ఇక్కడే ఉద్యోగాలు రావాలి. హైదరాబాద్ కూడా పోయే పని లేకుండా అవసరమైతే వేరే ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఈ కర్నూలుకు రావాలని చెప్పి ఆలోచించారు. విశాఖపట్నం అభివృద్ధి చేయాలనుకున్నా. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చి రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా తయారు చేయాలనుకున్నాం. ఈ కర్నూలు జిల్లాలో ఇప్పుడు కొత్త జిల్లా కర్నూలులో కొన్ని తాలూకాల్లో నీళ్లు లేకపోతే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని అన్ని ప్రాజెక్టులకు ప్రారంభం చేశాం. నదుల అనుసంధానానికి నాంది పలికా. అది నేను చేసిన తప్ప, కర్ణకల్లో తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. అమరావతి హైదరాబాద్ లో ఎకరా 60 కోట్లు, కొన్ని ప్రాంతాల్లో 80 కోట్లు కూడా అమ్ముతా ఉంది. నేను అమరావతిలో ఇవన్నీ తయారు చేస్తే 10 కోట్లు అమ్మింది. 10,000 ఎకరాల భూమి ఉంది. అప్పట్లోనే 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి. అదే కానీ 20-30 కోట్ల అంటే 3 లక్షల నుంచి 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తి సంపద. దాన్ని పుణ్యం కట్టుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పోలవరంలో ప్రతి వారం సోమవారాన్ని పోలవరం చేసి 72% పూర్తి చేసి కోర్టు కేసులు అన్ని కూడా పరిష్కారం చేసి దాన్ని పూర్తి చేసే స్థాయికి తీసుకొచ్చాం. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. గోదావరి కృష్ణ అనుసంధానం చేశాం పట్టసీమ ద్వారా. వంశధార దగ్గర నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలి.
రైతులు ఆనందంగా ఉండాలని కలలుగన్నాం. 64,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ బడ్జెట్ పెట్టాం. ఇప్పుడు 1 రూపాయి పెట్టారని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, పులివెందుల్లో బస్ స్టాండ్ కట్టలేని వ్యక్తి 3 రాజధానులు కడతాడంట. నమ్మతారా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? చేయగలిగిన పనులు చెప్పాలి, చేసి నిజాయితీ నిరూపించుకోవాలి. మాట్లాడితే కర్నూలుకి మేము హైకోర్టు తెస్తామంటారు. హైకోర్టు తెచ్చేది మీ చేతుల్లో ఉందా? ఉందా అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఎవరు చేయాలి? సుప్రీంకోర్టు చేయాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయాలి. అంటే రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది. ఎవరిని మోసం చేస్తారు మీరు? నీకు మెంబర్లు ఉన్నారు, 22 మంది ఉన్నారు, రాజ్యసభలో 9 మంది ఉన్నారు. ఇంత మెజారిటీ ఎప్పుడు ఇవ్వరు, ఇచ్చారు. ఇస్తే ఎందుకు సాధించలేదు? స్పెషల్ స్టేటస్ ఎందుకు సాధించలేదు? ఎందుకు హైకోర్టుకి షిఫ్ట్ చేయలేకపోయావు? ఎందుకు ఈ రాష్ట్రానికి పోలవరం పూర్తి చేయలేకపోయావు? ఎందుకు పెండింగ్ సమస్యల్ని పరిష్కారం చేయలేకపోయావు? మాట్లాడితే తెలుగుదేశం పార్టీ అడ్డం పడతా ఉంది. వీళ్ళింట్లో భార్య భర్త కొట్టుకుంటే కూడా సంసారం చేయకపోతే మనమే కారణం. ఏం చెప్పాలి వాళ్ళు? చేతగాని అసమర్థుడు వేరే వాడు పని పెడతాడు, చేత వచ్చిన వాడు చేతి చూపిస్తాడు. అలాంటి దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ. మీకు పరిపాలన తెలీదు, మీకు తెలిసింది విధ్వంసం. ఆ విధ్వంసం వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఇప్పటికైనా ఆ విషయం మీరు ఆలోచించుకుని మీరు కరెక్ట్ చేసుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, యువతకు మీరు అండగా ఉండి రౌజ్ చేయాలి. ప్రజలకు మీరు అండగా ఉండి అన్ని వర్గాల్లో కూడా చైతన్యం రావాలి. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మరో ఉద్యమం, ప్రజా ఉద్యమం అవసరం. ఆ ప్రజా ఉద్యమానికి ముందుండే సారథులు తెలుగుదేశం పార్టీ సైనికులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సిద్ధంగా ఉంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నా, బేసిజాలు వద్దు, ఎగో ప్రాబ్లమ్స్ వద్దు, మనకు కలహాలు వద్దు. అందరం కలుద్దాం. సమాజం ఇబ్బందుల్లో ఉంది. నేను గొప్ప, ఇంకొకరు తక్కువని కాకుండా ఎవరికి ఎంత శక్తి ఉంటే అంత శక్తితో మీరు ముందుకు పోగలిగితే వాళ్ళని గుర్తించే బాధ్యత నాది నాది నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు పార్టీలో కూడా మెంబర్షిప్ పెట్టాం. ఒకప్పుడైతే చాలా ప్రాసెస్ ఉండేది, ఇప్పుడు అన్ని సింప్లిఫై చేసాం. మీ ఊర్లో నువ్వు కూర్చొని డబ్బులు ఆన్లైన్ లో కట్టేసి డేటా ఆన్లైన్ లో ఇచ్చేసి తర్వాత డిజిటల్ కార్డు కూడా మీ ఫోన్కి వచ్చేస్తుంది. రేపు రాబోయే రోజుల్లో మీరు ఆఫీస్కి వస్తే చాలా మంది ఉంటారు మన కార్యకర్తలు, గొప్పగా చెప్తా ఉంటారు, సార్ నేను అది చేసా ఇది చేశానంటా ఉంటాడు. రెండోది, నా చుట్టూరే తిరుగుతారు కొంతమంది, ప్రజల చుట్టూరు పోరు. 10 సార్లు కలిస్తే నేను వాళ్ళని గుర్తెక్కువ పడతానని. మిగిలిన కార్యకర్తలు ఇంకొంతమంది ఉంటారు, వలస పక్షులు ఉంటారు. వాళ్ళు రేపు అధికారంలోకి వస్తున్నా మళ్ళా వస్తారు మన దగ్గరికి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నేను తప్పు పట్టడం లేదు, కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, కష్టకాలంలో ఎవరైతే జెండా మోసారో వాళ్లే నాకు అండగా ఉంటారు, వాళ్ళతోనే నేను ఉంటా. అది గుర్తించడానికి ఈరోజు మెంబర్షిప్ కూడా చేశాం. రేపు మీరు నా దగ్గరకు వచ్చి మెంబర్షిప్ చూపించి సార్ నేను ఫలానా అంటే నేను సంతోషపడతా కుటుంబ సభ్యుడిగా. అదే మరిగా మీరు మీ ఫోన్లో నుంచి నా ఫోన్కు చూపిస్తే అందులో క్లియర్ కట్ గా స్కాన్ అవుతుంది, మీ బయోడేటా అంతా నాకు వచ్చేస్తుంది.
మీ చరిత్ర మొత్తం పార్టీకి ఎప్పుడెప్పటి నుంచి పనిచేశారు, మీ పుట్టు పూర్వతలేంటి, మీ పూర్వీకులేంటి, తర్వాత మీ బూత్లో మీ పరిస్థితి ఏంటి, మీ పంచాయతీలో మీ పరిస్థితి ఏంటి, పార్టీకి ఎలాంటి సేవలు అందించారో చూసుకుని ఎవరికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో ఆటోమేటిక్ గా పార్టీ ఇస్తారు తప్ప ఎవరి రికమెండేషన్లు పార్టీలో చెల్లవని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చేసే పనులే మీకు శ్రీరామ రక్ష. మీరు ప్రజలతో ఉండండి, ప్రజలకు అండగా ఉండండి. నేను మీకు అండగా ఉంటా, నేను గుర్తిస్తా, నేను గౌరవిస్తా, పార్టీ గౌరవిస్తుంది. ఈ విషయం మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు నేను ఒకటే కోరుతున్నా, పార్టీ కమిటీలన్నీ వేసుకున్నాం, ఇంకా కొన్ని దిక్కలు మాత్రం ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాం. అదే మరి ఓటర్స్ మేనేజ్మెంట్ కూడా క్లస్టర్ కమిటీ, యూనిట్ కమిటీ, బూత్ కమిటీ, సెక్షన్ కమిటీ వేసుకున్నాం. అవి కూడా మహానాడు లేదంటే ఇంకొక నెలలో పూర్తి చేస్తాం. అనుబంధ సంస్థలన్నీ కూడా వేసాం. దగ్గర అనుబంధ సంస్థలు ఇవన్నీ చూస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా 5,000 నుంచి 6,000 మందికి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ఆ పదవులతో మిమ్మల్ని గుర్తిస్తాం. ఎవరెవరిని రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ లో పెడతాం. ఆ తర్వాత భవిష్యత్తులో రేపు గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మీ సేవలు గుర్తుపెట్టుకొని మిమ్మల్ని రాజకీయంగా ఎవరెవరిని ఏ విధంగా గుర్తించాలి, ఆర్థికంగా మిమ్మల్ని ఎట్లా ఆదుకోవాలి, కష్టాలుంటే దానికి కూడా ఒక మెకానిజం పెట్టాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో భారతదేశంలో కార్యకర్తల్ని కుటుంబ సభ్యులుగా గౌరవించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎవరైనా మన ఆఫీసుకు వస్తే కాఫీ గాని భోజనం గాని గౌరవ మర్యాదలు ఇచ్చి పంపిస్తున్నాం. అది తెలుగుదేశం పార్టీ సంస్కారం. ఇంకో పక్క మన కార్యకర్తలు చనిపోయిన కార్యకర్తల పిల్లలు చదివించడానికి ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. అదే కాదు, ఎవరైనా యాక్సిడెంట్ చనిపోతే 2 లక్షలు ఇచ్చి దగ్గర 5,000 మందికి 100 కోట్ల రూపాయలు ప్రీమియం ఇప్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, మీకు తెలిస్తే చెప్పండి, వేరే పార్టీ ఏమైనా ఉందా? ఎవరన్నా ఉన్నారో తమ్ముళ్ళు? మనకు దగ్గర కూడా లేరు. ఆర్థిక ఇబ్బందులు వస్తే సహాయం చేస్తున్నాం. ఎవరైనా చనిపోతే చంపేయబడితే వాళ్ళని ఆదుకుంటున్నాం. మన పార్టీలో చాలా మంది ఉన్నాం. కొంతమందికి డబ్బులు ఉన్నాయి, కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, కొంతమందికి అవసరాలు ఉన్నాయి, కొంతమందికి ఇవ్వగలిగే సత్తా ఉంది. ఈ రెండు కూడా ఎక్కడికక్కడ మ్యాచ్ చేసి భవిష్యత్తులో దీన్ని ఒక కుటుంబంగా రన్ చేయాలనేది నా ఆలోచన అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే ఈసారి ఆర్థికంగా మిమ్మల్ని ఏ విధంగా ఎంపవర్ చేయాలో దాన్ని కూడా ఆలోచిస్తాం. ఆర్థికంగా మీకు ఏ విధంగా సహాయం చేయాలో అది కూడా ఆలోచిస్తాం. ఇటీవలే ఒక సెక్రటరీని పెట్టి, లోహిత్ అనే వ్యక్తిని పెట్టి, యంగ్స్టర్ని పెట్టి మొత్తం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం అతను నియమించే ఒక కమిటీ వేస్తున్నాం. ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు చేసింది 1.0 వర్షన్ చేశాం వెల్ఫేర్ లో. ఇప్పుడు 2.0 వర్షన్ తీసుకుంటున్నాం. ఇందులో మీ ఆర్థికంగానే కాదు, మీ ఆరోగ్యానికి కూడా భరోసా ఇచ్చే విధంగా ఆలోచిస్తున్నా. ఇప్పుడు నేనున్నా, కష్టపడతా, కానీ సరియైన సమయానికి సరియైన ఫుడ్ తింటా. దానివల్ల ఎంత టైమైనా పని చేయగలుగుతున్నాం. అలాంటి మెకానిజం మీకు కూడా ఇవ్వాలనుకుంటున్నా రాబోయే రోజుల్లో. మహానాడు నుంచి న్యూట్రిఫుల్ ఒక యాప్ ఇది పెట్టాం, ఒక ప్రాజెక్ట్ కార్యకర్తలకు అందుబాటులో పెడతా. మీ ఆరోగ్యానికి అన్నం భోజనంతోనే ఏ విధంగా చేయొచ్చో దానికి ఒక ప్రయోగం చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫుడ్ ఇస్ ఏ మెడిసిన్.
కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ ఈ కాన్సెప్ట్ పెట్టి ఒకవేళ అప్పటికి కూడా కావాలంటే సప్లిమెంట్స్ ఏమైనా న్యూట్రాసిటికల్స్ పెట్టి అప్పటికి కూడా అనారోగ్య సమస్యలు ఉంటే హాస్పిటల్లో కూడా నెట్వర్క్ చేసి కన్సెషన్ ఇప్పించి ఒకవేళ పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు ఉచితంగా వైద్యం చేయించే ఆలోచన కూడా నేను చేస్తున్నా. ఇందులో సాధ్యాసాధ్యాలు ఉంటాయి. 50 లక్షల కుటుంబం తెలుగుదేశం పార్టీ 50 మినిమం, ఇంకొక 10-15 లక్షలు వేసుకుంటే 65-70 లక్షల కుటుంబం ఇది. వీళ్ళకందరికీ విన్న ఆలోచిస్తున్నాం. ఇంకో పక్క ఆదాయం సంపాదించే మార్గం ఆలోచిస్తాం. ఇంకో పక్క మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి బెటర్ గా చేయాలంటే మంచి నాయకులుగా తయారు చేయడానికి ఆలోచిస్తాం. ఎవరైనా మన పిల్లలు అమెరికాకు పోవాలన్నా ఇంకో దేశానికి పోవాలన్నా ఎన్ఆర్ఐ టీడీపీ ఉంది, వాళ్ళకు చెప్పి అక్కడ వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చి 4 రోజులు వీళ్ళు సెట్ అయ్యే వరకు వీళ్ళు చూసుకునే విధంగా ఒక వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా భవిష్యత్తులో చేస్తాం. అది ప్రారంభిస్తున్నాం ఈ సంవత్సరం నుంచి. ఇప్పుడు నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి టైం కూడా తక్కువ ఉంది, మళ్ళా మనం డోన్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, నేను చెప్పిన పార్టీ విధానాలు మీకు అర్థమైనాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. అర్థమైనాయని తేలిపోకెత్తండి. ఇవన్నీ సాధించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా అవసరమైతే కొత్త సైన్యాన్ని తయారు చేసుకోవాలి, యువతను తయారు చేసుకోవాలి. అందుకే మొన్న చెప్పాను 40% ఈసారి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా యువతకి ఇస్తామని చెప్పిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. యువకుల ముందుకు రావాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాలి. చదువుకున్న యువత రావాలి, అందరం సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత మీ ముందర పెడుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఒక వ్యక్తి కాదు, మీరు ఒక వ్యవస్థ, మీరు ఒక శక్తి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి ఉంటే ఏమైనా అయితే ఎవరు చేయాలనో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు అదే గాని ఒక వ్యవస్థలో ఉంటే, శక్తివంతమైన వ్యవస్థలో ఉంటే, ఒక డైనమిక్ వ్యవస్థలో ఉంటే ఎనలేని ప్రయోజనాలు చేకూర్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవ్వరూ ఎక్కడ అధైర్యపడవలసిన అవసరం లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకా పోతే జిల్లాలో ఉండే మంత్రుల గురించి ఎమ్మెల్యేల గురించి చెప్పాల్సిన పని లేదు. బెంచ్ మంత్రి ఒక ఆయన అయితే ఇంకొక ఆయన ఏంటి అప్పుల మంత్రి, హరికథ చెప్పే మంత్రి. ఇద్దరు కూడా అవినీతిలో పోటీ పడుతున్నారు. తమ్ముళ్ళు, అంతా అవినీతి కక్కిద్దాం, ఎక్కడా వదిలిపెట్టే సమస్య లేదు. పేకాట కూడా వీళ్ళే ఆడిపించాలి, గనులన్నీ వీళ్ళకే కావాలి, గనులు కూడా వీళ్ళకే కావాలి. వీళ్ళ బినామీలు పెట్టుకొని ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చారు. ఎమ్మెల్యేలు అంటే తయారయ్యారు, మంత్రులు అంటే తయారయ్యారు, ముఖ్యమంత్రి అంటే తయారయ్యారు. నేను ఒకటే చెప్తున్నా వీళ్ళందరికీ, మీరు పిల్లి ఎవరు చూడలేదని పాలు తాగుతా ఉంటే చూడలేదనుకోవడం పొరపాటు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మిమ్మల్ని చిత్తుగా ఓడించి ఇంటికి పంపించడమే కాదు, మిమ్మల్ని చరిత్రహీనులుగా నిలబెడతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాం. ఇక్కడ కూడా వేదిక పైన నాయకుల్ని, ఇక్కడే కార్యకర్తలు కోరుతున్నాం, మీరు కూడా అవినీతి పైన పోరాడాలి. గ్రామంలో, మండలంలో, నియోజకవర్గంలో, జిల్లాలో జరిగే అవినీతిని అక్కడుండే కమిటీస్ అన్ని సంయుక్తంగా పోరాడమలే. ఇంకో పక్క ఒకటే కోరుతున్నాను, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఉంటారు, కిందన మండలాలు ఉన్నాయి, కిందన గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా
ఎప్పటికప్పుడు రాష్ట్ర పార్టీ ఒక కార్యక్రమం ఇస్తే మీరు ఆ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోవాలి. మా ఇన్ఛార్జ్ చెప్పలేదు కాబట్టి మేము ముందుకు రామంటే అది కరెక్ట్ కాదు. మండల పార్టీ అధ్యక్షుడు చెప్పలేదు కాబట్టి గ్రామంలో పనిచేయమంటే కరెక్ట్ కాదు. అదే సమయంలో పైనుండే వాళ్ళతో మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. మళ్ళీ డూప్లికేషన్ పెట్టి గ్రూపులు పెడితే అది పార్టీకి నష్టం. మనందరి ఆశయం ఒకటే, ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీ గెలవాలి, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టాలి. కొంతమంది అంటున్నారు ఎన్నికలు తొందరలోనే పెట్టొచ్చని. 5 ఏళ్లు పరిపాలించే దమ్ము సత్తా ఈ ముఖ్యమంత్రికి లేదు, తేలిపోయింది. అప్పుల ముఖ్యమంత్రి చెప్పులరిగేదాకా తిరుగుతున్నాడు కానీ అప్పించేవాళ్ళు లేరు, చీవాట్లు పెట్టేవాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఎవరైనా సరే మొదటిసారి అప్పు అడిగితే తిరిగి చెల్లించే స్తోమత ఉందంటే డబ్బులు ఇస్తారు. అవునా కదా తమ్ముళ్ళు? నేను చిన్నప్పుడు చూశాను మా ఊర్లో ఎవరికైనా డబ్బులుంటే అప్పుడు బ్యాంకులు ఉండేటివి కాదు, ఎత్తుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి, మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వండి, వడ్డీ కూడా వద్దని అప్పులు ఇచ్చేవాళ్ళు. అంటే డబ్బులు పెట్టేవాళ్ళు లాకర్ మాదిరిగా. ఇప్పుడు ఏమైంది? ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పు అడిగితే ఇన్స్టిట్యూషన్లు కానీ వ్యక్తులు కానీ ఆనందంగా పెట్టుబడులు పెట్టారు. ఎందుకు? తక్కువ వడ్డీ అయినా సేఫ్ గా ఉంటుందని. వీళ్ళు అప్పులు చేసి చేసి ఎంత తమ్ముళ్ళు అప్పులు? 3,14,000 కోట్లు అందరూ ముఖ్యమంత్రులు చేస్తే వీళ్ళు ఇప్పటికి 8 లక్షల కోట్లు చేశారు. రేపో ఎల్లుండో వీళ్ళు దిగిపోయే లోపల 11 లక్షల కోట్లు అవుతుంది. ఎవడు కట్టాలి ఇది? అందుకే ఈ అప్పుల మంత్రి తిరిగినా, చెప్పులు అరిగిపోయే తిరిగినా ముఖం చాటేసే పరిస్థితి వచ్చింది, ముఖం మీదనే నిలదీసే పరిస్థితికి వచ్చేశారు. అలాంటి పరిస్థితి రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీసిన పార్టీ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, మళ్ళా మన కార్యక్రమం ఉంది, మీరు సిద్ధపడాలి. ఈ రోజు మీ మీటింగ్ చూసిన తర్వాత చాలా తృప్తి ఉంది, నాకు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే కర్నూలులో ఎన్నోసార్లు వచ్చారు కానీ ఇంత బ్రహ్మాండంగా ముందుకు పోయి, నేను అదే మన నాయకులు చెప్తాను, మీరు ఒక అడుగు వేస్తే మా కార్యకర్తలు 5 అడుగులు వేస్తారు, ప్రజలు 10 అడుగులు వేస్తారు. ఆ స్టేజ్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడ చూసినా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రజలు మనకంటే ముందున్నారు, కార్యకర్తలు మనకంటే ముందున్నారు. ఎక్కడికక్కడ నాయకత్వం ఇచ్చే బాధ్యత మీరు తీసుకోండి. మీకు ఏ ఆపద వచ్చినా, మీరు చేసే పనిలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాళ్ళకు అన్ని విధాలా సహకరించి కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి నేను అందరికీ హామీ ఇస్తూ, మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జన్మభూమి. సోదరులారా, దయచేసి ఎవరైతే ఇలా సమావేశానికి వచ్చారో మనందరం జలదుర్గానికి సారమ్మడికి పోవాలి. ఏ ఒక్కరు కూడా డోర్ నియోజకవర్గానికి రావాలి. ప్రతి ఒక్కరు కారు తీసుకున్న వాళ్ళందరూ కూడా సారమ్మడి ఫాలో కావాలని తెలియజేస్తున్నా.